ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీకందరికీ ఉదయకాల శుభములు. ప్రతిరోజు ఉదయ ప్రార్థన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. ప్రతి ఉదయము నా కంఠస్వరం నీకు వినిపించెదను. ప్రతి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచెదను. నా ప్రార్థనకు చెవియొగ్గము, మా మొరలను ఆలకించుము. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు మా వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రతిదినము మమ్మలను కనికరించి కాపాడుతూ పోషించి సంరక్షిస్తున్నావు. మరొక నూతన దినాన్ని దయాకిరీటముగా ప్రసాదించావు. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము దేవా? ఈ దినాన్ని చూడకుండా ఎంతోమంది వెళ్ళిపోయారు. ఎంతోమంది హాస్పిటల్ పాలయ్యారు. ఎన్నో కష్టాల గుండా వెళుతూ కన్నులు తెరవలేకపోయారు. మమ్మలను కనికరించి సజీవుల లెక్కలో ఉంచి విశ్రాంతిని, బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయమునే ప్రార్థించడానికి, ఆరాధించడానికి ఇచ్చినటువంటి దినమునకై మీకు వందనాలు. నీతో ప్రారంభించబడుతున్న ఈ దినము దీవెనకరం, మాకెంతో ఆశీర్వాదకరముగా, నీకు మహిమకరంగా ఉండులాగున దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యముగా స్తోత్రం హల్లెలూయా యేసయ్యా, నీకే స్తోత్రం. ముఖ్యముగా ప్రభువా, ఈరోజు ఎవరైతే ప్రభువా తుఫాను వల్ల ఇల్లు కోల్పోయి నిరక్షరాస్యులై ఉన్నారో తండ్రి, వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోదేవా, నీకే స్తోత్రములు. ఎటువంటి సహాయం లేక ఉంటున్నారు తండ్రి ప్రభువా, నిరాధాకారంలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని వారికి తగిన సహాయం అందించలాగిన సహాయం దయచేయండి ప్రభువా. దేవా స్తోత్రం. తుఫాను వల్ల ఎంతోమంది ప్రభువా నిరాశ్రులై పోతున్నారు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన, నీ చిత్తమైతే తుఫాను నాయన ఇంతటితో అరికట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సముద్రముల పైన అధికారము గల దేవుడవు తండ్రి, ఆయన నువ్వు ఈ లోకములో ఉన్నప్పుడు తుఫాను గద్దించినప్పుడు తుఫాను ఆగిపోయింది. సముద్రం అలలు ఆగిపోయినాయి. గాలి తుఫాను ఆగిపోయింది ప్రభువా. సర్వమును సమస్తమును చేయగల శక్తివంతమైన దేవుడవు నీ ఒక్కడే ప్రభువా. నీ సన్నిధిలో నేను మొరపెట్టుకొనుచున్నాను తండ్రి ప్రభువా. తండ్రి నాయనా, ఈ యొక్క విపత్తుల నుంచి ప్రభువా ప్రజలందరినీ కాపాడండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము. ఆయన, ఎవరైతే తుఫానులో చిక్కుకున్న వారిని ప్రభువా ఆయన విడిపించండి, సహాయం దయచేయండి. ఆహారం లేక తండ్రి, ఆయన నీళ్లు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు తండ్రి, వారిని అందరినీ ప్రభువా నీవే కాపాడండి, సంరక్షించండి ప్రభువా. రైతులను జ్ఞాపకం చేసుకోండి దేవా, నీకే స్తోత్రములు. రైతులు దేశంలో వెన్నెముక లాంటి వారు తండ్రి, వారి చేతి కష్టాన్ని దీవించండి, వారి పంట పొలాలను దీవించి ఆశీర్వదించండి. ఆయన ముఖ్యంగా ఈ తుఫానులో ప్రభా ఎంతోమంది నాయన వరి నాటులు ప్రభా ప్రతి పొలము తండ్రి ప్రభా నాశనం అయిపోయినాయి తండ్రి ప్రభువా. అయినా వారికి కావలసిన గవర్నమెంట్ నుంచి వచ్చే సహాయం వారికి అందించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. పోయిన పంటలను తిరిగి రప్పించండి దేవా, నీకే స్తోత్రములు తండ్రి ప్రభువా. కృప చూపించండి, వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించండి తండ్రి. అయినా స్తోత్రం చెల్లించుకొనుచున్నాను. అదేవిధంగా సముద్రంలో చేపలు పడ్డానికి వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని క్షేమంగా తిరిగి వచ్చేలాగా సహాయం దయచేయండి. చిన్న చిన్న కూలీలు చేసుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తుఫాను వల్ల వారికి ఎటువంటి ఆధారం లేక ఉంటున్న తండ్రి, వారికి కావలసిన సహాయం మీరే అందించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆయన రోడ్లపైన ఉన్న వారిని ముఖ్యముగా జ్ఞాపకం చేసుకొని తండ్రి, బీదలు తండ్రి, అడుక్కొని తినే వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన, వారికి కావలసిన జీవనము నాయన వారికి దయచేయండి, ఆహారం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి, కావాల్సిన ఆర్థిక సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే తండ్రి ప్రయాణంలో ఉన్న తుఫానులో చిక్కుకున్నారో వారికి విడుదల దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. తుఫానులో తండ్రి గాయపడిన వారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి, స్వస్థపరిచే యెహోవా నేనే చెప్పినదావే ప్రభువా. ఎంతమంది తండ్రి ప్రభా నాయన తుఫాను వల్ల గాయపడి నాయన రక్తం అడుగులో ఉంటున్నారు, వారిని జ్ఞాపకం, హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ వాక్కును పంపి స్వస్థపరచమని, నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత విడుదల కలుగజేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాము దేవా, నీకే స్తోత్రం. ఏకాగ్రం సంసారాలుగా చేసే దేవుడు నీవే తండ్రి. వివాహంకు సిద్ధంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి తగిన సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో తండ్రి, గర్భంలో పెరుగుతున్న శిశువును జ్ఞాపకం చేసుకో దేవా. స్తోత్రం నాయన యేసయ్యా. చక్కగా అన్ని విధాల ఎదిగినైన చక్కటి కాన్పును దయచేయలాగున సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా స్తోత్రం. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. జ్ఞానము దేవుని పెద్ద దయ నీ దయను వర్ధిల్లులాగున సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం దేవా, నీకే స్తోత్రం. జ్ఞానం అనుగ్రహించే దేవుడు తండ్రి ప్రభువా. ఆయన రోజంతా తండ్రి ప్రభా నీ సన్నిధిలో మేము గడిపే భాగ్యం దయచేయండి. వాక్య పఠనంలో, బైబిల్ చదవడంలో తండ్రి ప్రభువా, ప్రార్థించడంలో తండ్రి ప్రభువా ఎడతెగక నీ యందు నాయన నీ సన్నిధిలో కనిపెట్టుకొని భాగ్యము దయచేయండి. నీ సన్నిధిలో ఒక దినం గడపట 1000 దినముల కంటే శ్రేష్టము గనుక తండ్రి ప్రభువా, నిత్యము నీ సన్నిధిలో గడిపే భాగ్యము నాయన ముఖదాంతిలో ప్రతిఫలింపే భాగ్యం మాకు దయచేయమని వేడుకొని, మా యొక్క ప్రతి పరిస్థితుల్లో తోడుగా మా రాకపోకలను తోడుగా నడిపించి
సంరక్షించండి, సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా. ముఖ్యంగా వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభువా. ఆయన వారికి కావాల్సిన సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్యా. సహాయం దయచేయండి. వివాహం సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని తండ్రి వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక ప్రభు నీ చిత్తంలో సరి అయిన మంచి సంబంధం వారికి అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్యా. ప్రభువా, ముఖ్యంగా తుఫానులో చిక్కుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభువా. ఎవరైతే తుఫానులో ప్రభువా బాధపడుతున్నారో నాయన చిక్కుకొని తండ్రి, వారికి కావాల్సిన గవర్నమెంట్ నుంచి వారికి కావాల్సినటువంటి సహాయము వారికి అందించబడులాగున సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని నీ చల్లటి రెక్కల నీడల కింద కాచి కాపాడండి ప్రభువా. సహాయం దయచేయండి. సంరక్షకుడు నీవే తండ్రి ప్రభువా. అయినా స్తోత్రము చెల్లించుకొని నీ కరుణ దయా ప్రభువా సహాయమును దయచేయండి, ఉంచండి. నీ చిత్తం నెరవేర్చమని తమ్మట నివ్వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభువా. ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు నువ్వు జవాబు దయచేసినాం, నమ్ముతూ విశ్వసిస్తున్నాం తండ్రి. ప్రభువైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్.